మోసపోయిన భూస్వామి. పూర్వం చైనా దేశంలో మాత్సాయ్ అనే పేద రైతు ఉండేవాడు. అతను చాలా యుక్తిపరుడు. ఆ దేశంలో భూస్వాములు అందరి వ్యవసాయదారుల వద్ద అధికంగా సొమ్ములు వసూలు చేస్తూ వాళ్లకు తలనొప్పిగా తయారయ్యారు. ఈ భూస్వాములందరికీ పక్కలో బల్లెంలా ఉండేవాడు మాత్సాయ్. ఇతర పేద రైతులకు దేవుడిలా కనిపించేవాడు. తరతరాలుగా అతని వంశం వాళ్ళు వ్యవసాయంలో జీవితాలు గడిపినా కూడా దారిద్ర్యం నుంచి బయటపడలేకపోయారు. ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తున్న మాత్సాయ్ ఈ ఏడు భూస్వామికి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు చెల్లించకూడదని అనుకున్నాడు. పంట రాగానే అతను ధాన్యం అమ్మి కొన్ని బలిసిన కోళ్లను కొన్నాడు. ఒక వేటగాడికి డబ్బులిచ్చి 2 నక్కలను కూడా సంపాదించాడు. ఆ 2 నక్కలలోనూ ఒకదాన్ని ఒక చీకటి గదిలో కట్టి ఉంచి రెండవ దాని మెడకు తాడు కట్టి తన వెంట తిప్పసాగాడు. భూస్వామి తనకు రావలసిన ధాన్యం డబ్బులు వసూలు చేసుకునేందుకు బయలుదేరి దారిలో మాత్సాయిని కలుసుకున్నాడు. తమ వంతు ధాన్యం గింజల డబ్బులు సిద్ధంగా ఉంచానండి, మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి పట్టుకుపోవచ్చు అన్నాడు మాత్సాయ్. అవును గాని దీన్ని పట్టుకుని తిరుగుతున్నావేంటి, తప్పించుకుపోదా అన్నాడు భూస్వామి నక్కను చూపిస్తూ. పోనివ్వండి, ఏం పోతే అట్లా తిరిగి రావడం మంచిదే కదా అంటూ మాత్సాయ్ నక్కతో నువ్వు పోయి మంచి కోళ్ళను పట్టుకురావే అంటూ దాని మెడలో ఉన్న తాడు విప్పాడు. కట్టు ఊడిందే చాలని నక్క శరవేగంతో పారిపోయింది. నీకేమైనా మతిపోయిందా ఏంటి, అది నక్క కాదు, అది మళ్ళీ నీ కంట పడుతుందా అన్నాడు భూస్వామి. దాని సంగతి మీకు తెలీదు, రేపు మధ్యాహ్నం తమరు మా ఇంటికి భోజనానికి రావాలి, వస్తారనే నమ్మకంతోనే కోళ్ళను తెప్పిస్తున్నాను, ఆలస్యం చేయక వేళకు రండి అన్నాడు మాత్సాయ్. మర్నాడు మధ్యాహ్నానికల్లా మాత్సాయ్ దివ్యమైన విందు భోజనం తయారు చేయించాడు. వాళ్ళ ఇల్లు అంత దూరం ఉండగానే భూస్వామికి కమ్మని మసాలా వాసన వచ్చింది. భోజనాల బల్ల మీద అనేక రకాలుగా వండిన కోడి మాంసం వేరువేరు పళ్ళాలలో సిద్ధంగా ఉన్నది. ఇంత వైభవం చూసి కళ్ళు తిరిగిన భూస్వామి, మాత్సాయ్ నీ నక్కేది, దాన్ని కూడా తీసుకురా, మనతో పాటే అది కూడా తిండి తింటుంది అన్నాడు భూస్వామి. దానికేం తొందరలేండి, ముందు మనం భోజనం కానిద్దాం అన్నాడు మాత్సాయ్. ఇద్దరూ భోజనం చేశారు. సుష్టుగా తిన్నాక భూస్వామికి నక్క మీద ధ్యాస మళ్ళింది. అటువంటి నక్క తన వద్ద ఉంటే సదుపాయంగా ఉంటుంది కదా అనుకొని ఆయన మాత్సాయ్తో ఏది నీ నక్కను ఒకసారి తీసుకురా చూస్తాం అన్నాడు. మాత్సాయ్ భూస్వామి మాటలకు తనలో తాను నవ్వుకొని లేచి వెళ్ళి చీకటి గదిలో దాచి ఉంచిన రెండో నక్కను తాడుతో సహా బయటకు తెచ్చాడు. మంచి నక్కే, దీన్ని 500 తులాల వెండికి అమ్ముతావా అని భూస్వామి అడిగాడు. మాత్సాయ్ తల అడ్డంగా తిప్పుతూ అమ్మటమే, నా బతుకంతా దీని మీదే ఆధారపడి ఉంది, దాన్ని అమ్మితే మాడి చచ్చిపోనా, నేను ఇవ్వవలసిన డబ్బులు పాత బకాయి పట్టుకుపోండి, నక్కను మాత్రం అమ్మను అని అన్నాడు. మాత్సాయ్ నీ ముష్టి మక్తా నాకొద్దు, నక్కే కావాలి, 1000 తులాల వెండి తీసుకో, ఏమంటావు అన్నాడు భూస్వామి. మాత్సాయ్ దీర్ఘంగా నిట్టూర్చి మీరు కాదు కూడదు అని పట్టుపట్టినాక తప్పేదేముంది, నేను కోరేదల్లా ఏమిటంటే 1500 తులాల వెండి ఇచ్చి తమరు దీన్ని తీసుకుని దయచేయండి, తక్కువైతే గిట్టుబాటు కాదు అని అన్నాడు. భూస్వామి సంతోషంగా అతను కోరిన ప్రకారం వెండి ఇచ్చి అలాగే మాత్సాయ్ వద్ద ఎటువంటి ధాన్యపు డబ్బులు పుచ్చుకోక నక్కను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఒక అద్భుతమైన నక్కను కొనిచ్చాను, అది మంచి మంచి కోళ్లను దొంగలించి తెచ్చి ఇస్తుంది అని అన్నాడు. నేను చచ్చినా నమ్మను అన్నది ఆయన భార్య. భూస్వామి మాత్సాయ్లాగే నక్కను తట్టి నువ్వు పోయి మంచి మంచి కోళ్లను పట్టుకురావే అంటూ దాని మెడతాడు విప్పేశాడు. మరుక్షణం అది పారిపోయింది. ఎన్ని రోజులు గడిచినా నక్క తిరిగి రాకపోవడం చూసి భూస్వామి తాను మోసపోయినట్టు తెలుసుకున్నాడు. అతను మండిపడి పళ్ళు పటపటా కొరికి తన మనుషులను 10 మందిని పంపించి మాత్సాయ్ని తీసుకురమ్మన్నాడు. వాళ్ళు మాత్సాయ్ని పట్టుకుని వచ్చారు. నన్నే మోసగిస్తావట్రా నీచుడా, నా వెండి నాకు ఇచ్చావంటే నిన్ను ఇప్పటికైనా తేలికలో పోనిస్తాను అని అన్నాడు. అదంతా అప్పుడే ఖర్చయిపోయింది కదండి అన్నాడు మాత్సాయ్. వీడిని కర్రలతో చచ్చేదాకా కొట్టండి అని భూస్వామి తన మనుషులకు ఆనతిచ్చాడు. అప్పుడు ఆ పనివాళ్ళు భూస్వామితో ఇలా అన్నారు, అయ్యగారు, ఒక చెంప మంచు పడుతున్నది, చలి విపరీతంగా ఉన్నది, వీడిని చంపినా పాతేయడానికి కూడా వల్లపడదు, ఈ రోజుకి వదిలేసి రేపు చంపేద్దాం అన్నారు వాళ్ళు. అలాగే చేద్దాం, తెల్లవార్లు చలిలో చావని,
వీడి వంటి మీద మామూలు బట్టలు మాత్రమే ఉంచి గానుగ రాతికి కట్టి ఉంచండి అన్నాడు భూస్వామి. తరువాత మాత్సాయిని ఆరుబయట గానుగరాతికి కట్టేసి అందరూ వెళ్ళిపోయారు. మంచు, చలి మాత్సాయిని తీవ్రంగా బాధిస్తున్నాయి. వాడు చలి బాధ నుంచి తప్పించుకోవడానికి గానుగను తిప్పసాగాడు. ఇలా చేయటం వల్ల అతని శరీరం వేడెక్కడమే కాక చెమట కూడా పట్టింది. వాడు చలికి ఈ పాటికి చచ్చే ఉండాలి, చూసిరా అని భూస్వామి తన మనిషిని గానుగ వద్దకు పంపాడు. వాడు తిరిగి వచ్చి ఆశ్చర్యంగా, దొరా, వాడు చలికి చావలేదు సరికదా, ఒళ్ళంతా చెమటలు పోసి ఊదుకుంటున్నాడు అని అన్నాడు. ఇందులో ఏదో మర్మం ఉన్నది, అది తెలుసుకుని మరీ వాడిని చంపిస్తాను అనుకొని భూస్వామి వాడి దగ్గరకు వచ్చి, మాత్సాయ్, ఇంత చలిలో నీకు చెమటలా పోస్తున్నది అన్నాడు రాణి నవ్వు తెచ్చుకుంటూ. నిష్కారణంగా నిరపరాధిని దండిస్తే ఏమవుతుంది బాబు? నేను తమకిచ్చిన నక్క నిజంగా మహిమ కలది. దానికి మీరు ఎలాగో కోపం తెప్పించి ఉండాలి. ఒకవేళ దాని మహిమను మీ ఇంట్లో వాళ్ళు నమ్మలేదేమో. ఈ సంగతి తెలిస్తే అది మళ్ళీ రాదు అన్నాడు మాత్సాయ్. అలాంటిదేమైనా జరిగిందేమో మరి. ఇంతకు ఈ రహస్యం ఏమిటి? ఇంత చలిలో నీకు చెమటెందుకు పోసింది అని భూస్వామి అడిగాడు. కళ్ళ ఎదుటే కనిపించేది మీరు చూడలేకుండా ఉన్నారు. నేను వేసుకున్న చొక్కా ఏమిటనుకుంటున్నారు? ఇది ఎంతో మహిమగలది. ఇది వేసుకుంటే చలికాలంలో వెచ్చగా ఉంటుంది, వేసవి కాలంలో చల్లగా ఉంటుంది అన్నాడు మాత్సాయ్. దాన్ని 500 తులాల వెండికి అమ్ముతావా అని భూస్వామి అడిగాడు. దయచేసి బేరం ఆడకండి, ఇది మా తాతల కాలం నుంచి వస్తున్నది, దీన్ని ఏ కాడికి అమ్మను అన్నాడు మాత్సాయ్. అది నాకు కావాలి మాత్సాయ్, కావలిస్తే 1000 తులాల వెండి తీసుకో అన్నాడు భూస్వామి. అంతగా కావాలంటున్నారు కనుక 2000 తులాల వెండి దయచేయండి, ఇది మీకు ఇచ్చేస్తే చలికి చచ్చిపోతాను అన్నాడు మాత్సాయ్. భూస్వామి వాడు కోరినంత వెండి ఇచ్చి వాణ్ణి విడిచిపుచ్చి ఆ చొక్కా తీసుకుని ఇంటికి పోయి తన నౌకర్ల చేత దాన్ని ఉతికించి ఆరవేయించాడు. తరువాత చలిలో ఆయన తన మామగారి ఇంటికి వెళ్ళబోతూ ఆ చొక్కా మాత్రం తొడుక్కొని వెళ్ళాడు. చచ్చే చలి పుట్టింది. పైపెచ్చు అందరూ ఆయనను చూసి నవ్వారు. మాత్సాయ్ తనను మళ్ళీ మోసపుచ్చాడని భూస్వామి తెలుసుకున్నాడు. ఈసారి మాత్సాయ్తోనే విషయం తేల్చుకుందామని అతని ఇంటికి వెళ్ళాడు. ఎందుకని ఈ విధంగా నన్ను మోసపుచ్చావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడిగాడు. అప్పుడు మాత్సాయ్, అయ్యగారు, భూస్వాములంతా కలిసి మా పేద రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వచ్చిన దిగుబడిలో సగం ఇవ్వమనడం న్యాయమే, కానీ మీరు ఎంతో భాగాన్ని ముందుగానే తీసేసుకుంటున్నారు. దానివల్ల మాకు మిగిలేది ఏమీ ఉండటం లేదు. తరతరాలుగా మా కుటుంబాలు పేదరికాన్ని అనుభవిస్తున్నాయి అని చెప్పాడు. నిజమే కావచ్చు, కానీ నువ్వు ఇలా మోసం చేయడం సరైన పద్ధతి కాదు అని అన్నాడు భూస్వామి. దానికి మాత్సాయ్, లేదు బాబుగారు, మీరు ఇచ్చిన వెండితో నేను ఇక్కడ ఉన్న పేద రైతులందరికీ కూడా కావలసినటువంటి గోదాములను ఏర్పాటు చేశాను. అలాగే వారికి వచ్చే పంట కాలానికి కావలసిన విత్తనాలను కూడా సమకూర్చాను. ఇదే విధంగా మీరు అందరూ సహాయపడితే రైతులు సంతోషంగా ఉండగలరు అని చెప్పాడు. దాంతో భూస్వామి ఇతర భూస్వాములు అలాగే రైతులతోనూ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా పంటలోని భాగాన్ని తీసుకునేలా భూస్వాములు అంగీకరించేలా చూశాడు. మరింత మంది రైతులు ఈ విధంగా వాళ్ళపై మోసాలకు దిగితే తమకు నష్టం తప్పదని ప్రతి భూస్వామి కూడా దీనికి అంగీకరించారు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.